అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా చిన్నోడు చూసారా ఎలా నెట్కారం ఆడుతున్నాడో నాతోని. నేనైతే మా నడుము మీద చేసుకొని ఇలా నుంచున్నానని చెప్పేసి వాడు నడుము మీద చేసుకొని నడుస్తానంటున్నాడు. బొమ్మలు ఎట్టమన్నాడు. నెడతాను ఇవ్వరా అంటే వాడే పెట్టేసుకుంటున్నాడు అనమాట. ఈ మధ్య వాడే బొమ్మలు పెట్టుకుంటున్నాడు తీసేసుకొని రిమోట్. హాయ్ చెప్పమ్మా అంటే చెప్పను అంటున్నాడు. వాడు మూడు బాగుంటే చెప్తాడు. బొమ్మలు చూసారా ఎలా పెట్టుకున్నాడో మంచం మీద. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఏం కూర వండుదామా అని ఆలోచిస్తుంటే ఇక అత్తయ్య గారు అయితే పాలకూర కానీ ఏదైనా ఆకుకూర తెస్తానన్నారు. ఎక్కడ లేవంట, ఆల్రెడీ తిరిగేసి వచ్చేసారు. సరే కదా ఇంకా పప్పుచారు పెడదాం అనుకున్నాను. ఎందుకంటే మా ఆల్రెడీ 4 days నుంచి కూరగాయలు వండుతూనే ఉన్నాను. దొండకాయలు, చిక్కుడుకాయలు, బెండకాయలు అని చెప్పేసి ఇంక ఈరోజు మా చిన్నోడికి ఎలాగైనా సరే పప్పు అన్నం పెట్టాలని ఫిక్స్ అయ్యాను. అందుకని ఇంకా పప్పుచారు పెడదామని చెప్పేసి పప్పు నానబెడుతుంటే మా చిన్నోడు అటు ఇటు పరిగెడతా ఉన్నాడు. ఏమైనా ఈదడేసుకుంటాడేమో అని భయము. ఒక్కొక్కసారి అలాగ వదిలేస్తాను అనమాట. కొంచెం పర్వాలేదులే అని చెప్పేసి ఒక్కోసారి మాత్రం చిత్రీ పనులన్నీ చేస్తూ ఉంటాడు. మీద ఆడేసుకుంటాడు, లేదంటే ఏదో ఒకటి నోట్లో వేసుకుంటాడేమో అని భయము. ఆల్రెడీ ఫస్ట్ కుక్కర్ కొన్నాము, అది పాడు చేస్తాడనమాట. ఇది బాగా పాకేటప్పుడు అంటే కుక్కర్ మూత సొట్ట పెట్టేశాడు. అది అమ్మేసాము, కొత్తది కొన్నాము. ఇప్పుడు దీన్ని కూడా దాన్ని రిపేర్ చేస్తాడంట. దాని కింద వేసి తొక్కి దాన్ని ఇసిరేసాడు. అప్పటికి 2 సార్లు నా కాళ్ళ మీద. ఆ వీడియో క్లిప్ అయితే తీసేసాను అనమాట, ఎందుకంటే వైలెన్స్ కింద వస్తుందని చెప్పేసి. సో ఇక్కడికి వచ్చేసరికి దాన్ని ఎక్కి తొక్కుతా ఉన్నాడు. అప్పటికే మా చిన్నోడు నెక్స్ట్ మంత్ మా చిన్నోడు బర్త్డే అనమాట. అంటే మా చిన్నోడు పుట్టి 3 years అవుతుంది. అంటే 2 years కంప్లీట్ అయ్యి 3 yearsకి ఎంటర్ అవుతున్నాడు అనమాట. అప్పుడే ఎంత పెద్దోడు అయిపోయాడా అనిపిస్తుంది. మొన్న పుట్టాడు కదా అని చిన్ని పిల్లడు చేతిలో ఉన్నాడు అనిపిస్తుంది. మళ్ళీ ఇంత పెద్దోడు అయిపోయి మా చుట్టూ తిరుగుతున్నాడు, మాతో మాట్లాడుతున్నాడు, అమ్మ అంటున్నాడు, నా అమ్మ అంటున్నాడు. అంటే నానమ్మ అనడం రాక నా అమ్మ అంటున్నాడు అనమాట. సో వాళ్ళ డాడీని ఒక్కొక్కసారి డాడీ అంటున్నాడు అనమాట. వాడికి మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాడు, లేదంటే మాట్లాడు. అలా ఊసులాడుతూ ఉంటాడు. ఏ అనేసి ఏదో ఊసులాడుతూ ఉంటాడు అనమాట నాతోని. వాడు ఆట వాడిదే చూసారా, వింటున్నారా? వాడు ఆట ఆడితే నా పని నాదేనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. ఇది నేను 5th time నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఆల్రెడీ మార్నింగ్ నుంచి దీనికి ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉన్నాను. మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు, ఇలా మాట్లాడుతూనే ఉన్నాడు, లేదంటే ఫోన్లో ఆగిసుకొని పక్కన పెట్టేస్తున్నాడు వాడితో ఆడమని చెప్పేసి. అలా కానీ ఇది 5వ వాయిస్ ఓవర్ ఇవ్వడము. ఇక్కడికి వచ్చేసరి బియ్యం మాకు కడుగుదామని చెప్పి తీసేసాను పక్కకి. ఆల్రెడీ మా బావ అయితే కోట బియ్యం తెచ్చారు. ఎలా ఉన్నాయో ఏంటని చూస్తున్నాను అనమాట. మా చిన్నోడు కూడా ఇంట్లో చూస్తూ ఉన్నాడు, అట్లా చెక్ చేస్తున్నాడు ఎలా ఉన్నాయి ఏంటో అని చెప్పేసి. మా వాడు ఒక్కొక్కసారి బియ్యం తినేస్తాడండో, కనిపించేయంటే చాలా వెంటనే చేతితో తీసుకొని తినేస్తూ ఉంటాడు. తిననివ్వను, మ్యాక్సిమం చేతిలో లాగేసుకుంటాను. ఒక్కోసారి జస్ట్ కొంచెం పక్కకి వెళ్ళామంటే వెంటనే తీసేసుకొని తినేస్తూ ఉంటాడు అనమాట. అలా ఉంటుంది మా చిన్నోడితోని. బాగున్నాయి ఆ బియ్యం అంటే బాగున్నాయి అని చెప్తున్నాడు అనమాట. అస్సలు కుదిరేనేది ఉండట్లేదు ఈ మధ్య. చాలా వేసాలు ఎక్కువైపోయాయి అనమాట. స్టూల్ వేసుకొని ఏదైనా అందకపోతే కుర్చీ వేసుకొని తీసుకుంటున్నాడు. మేము చెప్పకపోయినా సరే వాడే తీసేసుకుంటున్నాడు. ఏదైనా అవసరమైనా సరే వాడే తెచ్చుకుంటున్నాడు. అంటే హెల్ప్ చేస్తున్నాడు మాకు చిన్న చిన్న పనులన్నీ. నేను గిన్నెలు తోమేస్తే వాళ్ళ నాన్నమ్మని తీసుకొచ్చి వాడేమో నీళ్ళు, అంటే గిన్నెలు నీళ్ళలో ఉంటాయి కదా, నీళ్ళు వాడ తీసి వాళ్ళ నాన్నమ్మకి ఇస్తాడనమాట. గిన్నెలు స్టాండ్లో పెట్టమని చెప్పి. నేను తుడుస్తుంటే చాట తీసుకొచ్చి తుక్కేస్తామని చెప్తాడు. లేదంటే ఏదన్నా చిన్న హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. భలేగా అనిపిస్తుంది. చిన్న పిల్లడు ఇప్పుడు అప్పటికే 2 years కంప్లీట్ అయిపోయి ఎంత బాగా పెద్దోడు అయిపోయాడా, హెల్ప్ చేసేస్తున్నాడా అనిపిస్తుంది. ఇంకా నా చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు అనమాట. కుక్కర్ పెట్టాను. మా చిన్నోడికి కుక్కర్ అంటే భయము. విజిల్ వస్తుంది కదా, అప్పుడైతే భయం అనమాట. ఇక ఒక్కోసారి బాగానే ఉంటుంది భయపడకుండా, ఒక్కోసారి భయపడతాడు. దాన్ని విజిల్ పైకి లాగమంటున్నాడు స్పూన్తోని. వద్దమ్మా, పొయ్యి ఆన్లో ఉన్నప్పుడు లాగకూడదు అలాగా అంటే వినట్లేదు. ఎందుకంటే నేను స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్ పైకి లాగాను అనమాట స్పూన్తో. అప్పుడు చూశాడు. అప్పటి నుంచి ఇంకా కుక్కర్ పెట్టాడంటే చాలు పైకి లాగమంటాడు, స్పూన్ ఇచ్చి అది లాగమంటున్నాడు. సరే మేము ఇంకా టిఫిన్ అయితే చేసేసాము. మామూలుగా మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసాము.
ఆ వీడియో అయితే షూట్ చేయలేదు. ఎందుకంటే మా చిన్నోడికి ఇంకా స్నానం చేయించలేదు. బట్టలు లేకుండా తీయకూడదు కదా, షూట్ చేయకూడదని. ఇంకా మేము స్నానం చేస్తాక అప్పుడు షూట్ చేద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బ్లాగ్స్ తీద్దామని చెప్పేసి. కాకపోతే కుదరడం లేదు. నేను వీడియో తీద్దామని స్టాండ్ పెడుతున్నాను కానీ మా చిన్నోడు మాత్రం స్టాండ్ లాగేస్తున్నాడు. లేదంటే ఫోన్ చేతితో పట్టుకుని ఇవ్వడం లేదు. ఫోన్ అసలు వీడియో తీయనివ్వడం లేదు. ఏదో ఒకలా లాగేసుకుంటూ ఉంటున్నాడు అనమాట. సో ఎలాగైనా సరే వీడియో షూట్ చేయాలని ఫిక్స్ అయ్యాను అన్నీ. ఇంక మా చిన్నోడు స్టాండ్ లాక్కమ్మా అని అంటే ఇంకా లాగలేదు. ఇవాళ వాడు మూడు బాగుంది. ఇంకా ఆడుకొని అలసిపోయి పడుకున్నాడు. అమ్మ ఇది పడుకుంటే చాలండి నాకు కొంచెం చాలా రిలాక్స్గా ఉంటుంది. ఫాస్ట్గా వంట అయితే చేసేస్తాను వాడు పడుకోగానే. 11 అయ్యింది. బయట చూస్తే స్పీడ్ గాలి వేస్తుంది, వర్షం పడుతుందేమో అనుకున్నాను. కానీ అసలు వర్షమే పడలేదు. కాకపోతే ఫుల్ మబ్బేసి వర్షం పడేలాగా అనిపించింది అనమాట. బట్టలు అయితే ఎగిరిపోతున్నాయి. అందుకని ఇంకా క్లిప్స్ పెడదామని చెప్పి బయట క్లిప్లు పెట్టడానికి అయితే వెళ్ళాను. అప్పటికే 2 సార్లు పడిపోయాయి. మా చిన్నోడు నేను వెళ్ళి వేసామన్నమాట. బట్టలు ఆరబెట్టేసి వచ్చేసాము. మళ్ళీ పడిపోతున్నాయి. ఇంకా ఏదో గాలి చాలా గట్టిగా వస్తుంది అనమాట. అందుకని క్లిప్లు పెట్టేసి వద్దాము. కరెంట్ పోయేలాగా ఉంది అనుకున్నాను. కరెంట్ పోతే ఎక్కడ మా చిన్నోళ్ళు వేస్తాడేమో అని భయపడ్డాను కూడా. ఎందుకంటే మా చిన్నోడు పడుకున్నప్పుడే అన్నం వండుతాను. మధ్యలో లేసాడంటే, అన్నం వండినప్పుడు లేసాడంటే అన్నం ముద్ద అయిపోతుంది. అస్సలు వదలడు నిద్రలో ఉన్నప్పుడు. అందుకని చెప్పేసి అన్నం వార్చిన కూడా ఏడుస్తూనే ఉంటాడు. అలా ఎత్తుకోమంటాడు. అదో భయం. అందుకని వాడు పడుకోగానే ఫస్ట్ బియ్యం కడిగేసి పొయ్యి మీద అయితే అన్నం పెట్టేస్తాను అనమాట. ఆల్రెడీ వాడు మెలకుగా ఉన్నప్పుడే కుక్కర్ పెట్టేసాను కాబట్టి నో సౌండ్ అనమాట. సో టీవీ కూడా ఆఫ్ చేసేసాను. సౌండ్ ఎక్కడ వస్తే లేచిపోతాడా అని చెప్పేసి పప్పుచారు అయితే పెట్టేస్తున్నాను. మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ లైవ్ కూడా పెడుతున్నాను. ఈ మధ్య అయితే స్టార్ట్ చేశాను అనమాట లైవ్ వీడియోస్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. లైవ్ కూడా పెడతాను. అది రేపు పెడతాను. అదేంటి పెడుతున్నాను, షార్ట్ వీడియో కూడా తీసి పెడతాను. చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా పప్పుచారు అయితే పెట్టేస్తున్నాం కదా. ఎప్పుడో పెట్టాను అనమాట పప్పుచారు. ఎందుకంటే ఎక్కువగా మేము ఆకుకూర కానీ లేదంటే ఆనగాయ కానీ మామిడికాయ పప్పు అలా వండుతాను. పప్పులు ఏదో ఒకటి వండేస్తాం కాబట్టి పప్పుచారు అయితే పెట్టను ఎక్కువగా. ఎప్పుడో ఒకసారి పెడతాను అనమాట ఏమీ లేకపోతే. సో ఇంకా చింతపండు ఆల్రెడీ మా చిన్నోడు మెలుగుగా ఉన్నప్పుడే ఆడుకుంటూ పోపులు ఇవన్నీ తీసేసి రెడీ చేసేసాను అనమాట. వాడు పడుకున్నాక వండుదామని చెప్పేసి. ఇంకా పడుకున్నాడు కాబట్టి వండుతున్నాను. ఆల్రెడీ సాయంత్రం అయితే పానీపూరి చేద్దామని ఫిక్స్ అయ్యాను. అందుకని బంగాళదుంపలు కూడా ఉన్నాయి. బంగాళదుంప ఫ్రై చేద్దామని అనుకున్నాను. సో బంగాళదుంపలు అయితే చెక్కేస్తున్నాను. ఆల్రెడీ 2 బంగాళదుంపలు తీసి పక్కన పెట్టాను అనమాట. ఎందుకంటే పానీపూరి చేద్దాం సాయంత్రం అని చెప్పేసి. మేమైతే వీక్లీకి 1 టైమే కూరగాయలన్నీ తెచ్చుకొని ఉంచుకుంటామన్నమాట. ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. ఎందుకంటే ఇక్కడ మా ఇంటికాడ తెచ్చుకోవాలంటే పావు కేజీకి ఒక 6 రూపీస్ అయితే ఎక్స్ట్రా వేసుకుంటారు రైతు బజార్కి ఇక్కడికి కలిపి. అందుకని ఇక్కడైతే తెచ్చుకోము. మ్యాక్సిమం రైతు బజార్కి వెళ్ళి తెచ్చేసుకుంటాం. 1 వీక్కి ఒకసారి వెళ్ళి తెచ్చేసుకుంటాం అనమాట. అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. కంపల్సరీ ఆలు అయితే తెస్తాము 1 కేజీ అయితే. అవి ఎలాగో ఉంటాయి కాబట్టి కూర వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఖచ్చితంగా బంగాళదుంపలన్నా వండుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇవి ఆల్రెడీ తెచ్చి వారం అయిపోయింది అనమాట. అయినా బాగానే ఉన్నాయి బంగాళదుంపలు. అందుకని చెప్పేసి ఇంకా ఆలు ఫ్రై అయితే చేసేస్తున్నాను. నేను ఎక్కువగా అయితే క్యారెట్ ఇంకా బంగాళదుంప ఫ్రై చేస్తాను. అది కూడా పోపు వేసి దాంట్లోనే వేస్తాను అనమాట. క్యారెట్ బంగాళదుంపలు ముక్కలు వేసి ఫ్రై చేస్తాను అనమాట. ఒక్కొక్కసారి ఇలా ఉత్తి ఆలు ఫ్రై అయితే చేస్తాను. జస్ట్ ఆయిల్ వేసి దాంట్లోంచి బంగాళదుంప వేసి ఫ్రై చేస్తాను. నేను ఇలా ఫ్రై చేద్దామని చెప్పి మూకుడు పెట్టానో లేదో మా చిన్నోడికి ఏమని అరుస్తూ ఉన్నాడు. చూడండి చూపిస్తాను ఎలా చూస్తున్నాడు. లేచి కూర్చున్నాడంటే ఇంకా పడుకోడు. అలా పడుకొనే ఉన్నాడంటే ఇంక మళ్ళీ పాలు పడితే పడుకుని పోతాడు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా పాలు పడితే మళ్ళీ పడుకుని పోయాడు. అందుకని రిలాక్స్గా మళ్ళీ ఫ్రై చేద్దామని వచ్చేసాను. ఆల్రెడీ బంగాళదుంపలు కట్ చేసేసి నేను నీళ్ళల్లో వేస్తాను కాబట్టి నలుపు రాలేదు. కొంచెం లేట్ అయినా పర్వాలేదు. లేదంటే నీళ్ళల్లో వేయకుండా జస్ట్ పైన అలా వదిలేసామంటే కట్ చేసి వదిలేసామంటే నలుపు వచ్చేస్తాయి కదా. అందుకని చెప్పి వాటర్లో వేసి ఉంచాను అనమాట. ఇంకా ఆయిల్ వేసేసి బంగాళదుంపలు ముక్కలు అయితే వేసేస్తున్నాను అన్నీ.
మీరు ఎలా బంగాళదుంప ఫ్రై చేస్తారు కామెంట్ చేయండి. ఇలాగైతే చాలా బాగుంటుంది. ఏదో అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి కదా, అందుకని మా అత్తయ్య గారికి మా బావకి డ్యూటీకి ఎక్కువ పని చేస్తూ ఉంటారు కదా, బంగాళదుంప తింటే ఎక్కువ కాళ్ళు నొప్పులు వస్తాయని చెప్పేసి నేనైతే బంగాళదుంప స్కిప్ చేస్తామన్నమాట. ఒక్కొక్కసారి వారానికి ఒకసారి తింటాము. అది కూడా ఒకసారి ఫ్రై కానీ లేదంటే ఏదైనా వెజిటేబుల్ రైస్ కానీ అలా చేసేటప్పుడు బంగాళదుంప యూజ్ చేస్తాను తప్ప లేదంటే ఎక్కువగా యూజ్ చేయను. ఇంకా నేను మర్చిపోయి అలవాట్ల పొరపాటు లాస్ట్లో వేస్తాను ఎప్పుడు ఆలు ఫ్రైకి సాల్ట్. అలాంటిది నేను క్యారెట్ ఫ్రై ఎలా చేస్తానో అలాగా మర్చిపోయి సాల్ట్ వేసేసాను అనమాట. తర్వాత గుర్తొచ్చింది, అయ్యో ఆ సాల్ట్ వేసేసాను ఏంటని చెప్పేసి. పోనీలు అదే మగ్గిపోతుందిలే అని చెప్పి ఇంకా మూత పెట్టుకున్నా మగ్గబెట్టేసాను అనమాట. అలా ఉడికిపోతాయిలే అని చెప్పేసి. మా చిన్నోడు అలా పడుకున్నాడో లేదో లేస్తాడేమో అనుకున్నాను. ఫస్ట్ అయితే కరెంట్ పోయింది. ఒక పావుగంట నాకు గుండె జల్లుమన్నది. ఎందుకంటే కరెంట్ పోయిందని మా చిన్నోడు ఎక్కడ లేస్తాడో అని చెప్పేసి. కానీ లెగలేదు, మంచి నిద్రలో ఉన్నాడు. చల్లగా గాలేస్తుంది కదా బయట నుంచి, అందుకే అని చెప్పేసి. ఇంకా మాకైతే ఎల్లుల్లిపాయలు దంచుకోవడానికి ఆల్రెడీ రోల్ ఉంది. కానీ నాకు అదే మొదలుపడ్డా, కానీ దాంట్లో దంచుకోవడానికి అది కొన్నాం. కానీ నేను ఇక్కడ బల్ల మీద దంచుతూ ఉంటాను. ఎందుకంటే మళ్ళీ అది ఈజీగా సౌండ్ వస్తే ఎక్కడ లేస్తాడా అని చెప్పేసి పైన ఎల్లుల్లిపాయలు దంచేసాను అనమాట. ఇదైతే పప్పుచారుకి పెడుతున్నాను. గబగబా పెద్ద మంట అయితే స్పీడ్గా అయిపోతుంది, కాకపోతే సౌండ్ కూడా వస్తుంది కదా, అంటే పోపు వేసేటప్పుడు సౌండ్ వస్తుంది కదా సేమ్ అని చెప్పేసి. మరి దగ్గు వస్తే చిన్నోడు లేస్తాడని చెప్పేసి స్లోగా చిన్న మంట మీద పెట్టాను అనమాట. అందుకే కొంచెం స్లోగా పొగ వచ్చింది, ఎక్కువగా రాలేదు. స్మెల్ కూడా మా చిన్నోడికి గుర్తుపట్టేస్తాడనమాట. పప్పుచారు స్మెల్ చాలా ఇష్టం మా చిన్నోడికి. పప్పు అంటేనే ఎక్కువగా తింటానంటాడు. అన్నము అది పెడతాం మేము అలాగా. పప్పుచారు అయితే చారు అనమాట, అస్సలు తినట్లేదు. ఇంకా పప్పుచారు తాలింపు పెట్టేసాను కదా, ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. మా అత్తగారు అయితే ఇంకా రాలేదు పనికాడ నుంచి, లేట్ అవుతుందని చెప్పారు. సో అందుకని మా చిన్నోడు నేను అలాగ బాగా పడుకున్నాడు. టీవీ చూద్దామన్నా టీవీ సౌండ్ వస్తే మళ్ళీ కరెంట్ ఒకటి పోతుంది, టీవీ సౌండ్ వస్తుంది, మళ్ళీ కరెంట్ ఒకటి పోతుంది మధ్యలోనే అని చెప్పేసి నేను ఇంకా టీవీ కూడా ఆన్ చేయలేదన్నమాట. బంగాళదుంపలు చూసారా మగ్గిపోయాయి. సో ఇప్పుడైతే కారం వేసే టైం అనమాట. కారం వేసేస్తాను. ముందే ఫస్ట్ అయితే కారం అయితే వేయను, ఎందుకంటే ముందే అడుగు పట్టేస్తుంది కదా, కారం అయితే మాడిపోతుంది. అందుకని చెప్పేసి బంగాళదుంపలు మగ్గిపోయిన తర్వాత 90% అప్పుడు కారం వేస్తాను. కొంచెం అలా 10 minutes నుంచి కారం పచ్చివాసన పోతుంది కదా, అప్పుడు బాగుంటుందని చెప్పేసి లాస్ట్లో అయితే వేస్తాను అనమాట. సో మా చిన్నోడు లేస్తాడేమో అని చూస్తున్నాను, ఎందుకంటే మధ్యాహ్నం మళ్ళీ మమ్మల్ని పడుకోనివ్వడు. వాడు ఎక్కువసేపు పడుకున్నాడంటే ఇంకా పొద్దున్న 2 గంటల సేపు పడుకున్నాడంటే నైట్ ఇంకా 10:30, 11 అవుతుందన్నమాట వాడు పడుకునే టైము. సో అందుకని లేస్తే బాగుండు అనుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువసేపు మధ్యాహ్నం మాకు కొంచెం పడుకోవడానికి రెస్ట్ ఉంటుంది కదా, అందుకని. అది ఇప్పుడు తొందరగా లేచాడంటే మధ్యాహ్నం మళ్ళీ పడుకుని పోతాడు. వాడు పడుకునే టైంలో మేము పడుకుంటాం అనమాట. అందుకని చెప్పేసి చూస్తున్నాను వాడు లేస్తే బాగుండు అని చెప్పేసి. అస్సలు లేకనే లేదు. అలా 1:30కి లేచాడు అనమాట. 11 గంటలకు పడుకున్నవాడు 1:30కి లేచాడు. అప్పుడు దాకా లేకనే లేదు. అలా మంచి నిద్రలో ఉన్నాడు. లేవడం, పాలు తాగడం, పడుకోవడం అనమాట. జాగ్రత్తగా పడుకోబెట్టేశాను. ఇంకా ఇక్కడ స్టాండ్ పెట్టాను, వీడియో షూట్ చేద్దామని చెప్పేసి అక్కడ స్టాండ్ పెట్టాను కదా, ఉల్లిపాయ పుట్టాయి కింద పెట్టాను. మా చిన్నోడు లేచాడంటే ఉల్లిపాయలన్నీ ఉల్లిపాయ స్టాండ్లో మొత్తం అన్నీ పడేస్తూ ఉంటాడని చెప్పేసి మళ్ళీ ఎక్కడ సర్దేస్తూ ఉన్నాను. నేను వంట అయిపోయిందంటే మొత్తం పొయ్యి అదన్నీ తుడిచేసుకొని మొత్తం కింద ఇల్లు కూడా తుడిచేసి క్లీన్ చేసేస్తాను అనమాట. అదొక ఓసిడి అనుకోండి. ఎందుకంటే మళ్ళీ నీట్గా లేదనుకోండి, చిన్నపిల్లలు ఉన్నప్పుడు మళ్ళీ దోమలు కట్టా వస్తూ ఉంటాయి కదా. సో అందుకని మొత్తం ఫస్ట్ వంట అయిపోయిన తర్వాత మొత్తం అంతా ఇల్లు క్లీన్ చేసేస్తాను అనమాట. ఎక్కడినాక అక్కడే మొత్తం పని అంతా అయిపోయిందనమాట. బయట అయితే కూర్చున్నాం, చల్లగా గాలి వేస్తుందని. ఎందుకంటే వీడియో ఎడిటింగ్ చేద్దామని చెప్పి ఫస్ట్ లైవ్ పెడదాం అనుకున్నాను, అందుకని బయట కూర్చున్నాను. మా బావి లోపల కాల్ చేశారనమాట, మాట్లాడుతున్నాను. మీ హస్బెండ్ కూడా ఇలానే కాల్ చేస్తారా? డ్యూటీకి వెళ్ళి 1-2 సార్లు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు, పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పి కాల్ చేస్తూ ఉంటాడు. మా బావ తత్వం ఫోన్ చేస్తూనే ఉంటాడు డ్యూటీకి వెళ్ళినా సరే. నేను అలా మాట్లాడుతూ ఉన్నాను అనమాట. కొంచెంసేపు మాట్లాడి తర్వాత లైవ్ పెట్టాను. ఎవ్వరు ఓపెన్ చేయలేదు లైవ్. అలా ఒక 10 minutes ఉంచాను, తర్వాత ఇంకా చిరాకు వచ్చి ఆఫ్ చేస్తాను అనమాట. ఎవరు లైవ్లోకి రానప్పుడు ఇంకెందుకు అనిపించింది, అందుకని చెప్పేసి మధ్య లైవ్ పెడుతున్నాను. ఓపెన్ చేయండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. మా బావ ఫోన్ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే ఎయిర్టెల్ సిమ్ తీసుకున్నాను, అది మొత్తం నెట్ మంచినీళ్ళు అయినట్టు తాగేస్తుంది. అందుకని మా బావ ఫోన్ కూడా ఇంట్లో వదిలేసామన్నమాట నెట్ కోసం.
ఇంక మా చిన్నోడు ఎలాగో లేకలేదు కదా, లేచే లోపల అన్నం తినేద్దాం అని చెప్పేసి మా అత్తయ్య నేను కూర్చున్నాం అనమాట. లేసామంటే ఇంకా వాడు లేసాడంటే మాకు వడ్డిస్తా ఉంటాడు, వడ్డిస్తానంటాడు. వాడు వడ్డించాడంటే మొత్తం పప్పు కూర మిక్సింగ్ అయిపోతే ఇంక మనం తినవసరం లేదు, అలా ఉంటుంది మా చిన్నోడు వడ్డించాడంటే. వడ్డిస్తూనే ఉంటాడు, తాగేయచ్చు పప్పుసారి అయితే, అలా చేస్తాడనమాట. మత్తుగా పడుకున్నాడు. మా అత్తయ్య నేనైతే ఇంక తినేస్తున్నాం. తినేసాక మేము ఇలా తింటున్నాం చేయగడుకున్నా, అప్పుడు లేచి కూర్చున్నాడు అనమాట. మంచి నిద్రమత్తులో ఉన్నాడు. బొమ్మలు పెట్టమన్నాడు అనమాట. ఇంకా బొమ్మలు పెడదాం అని చెప్పేసి, అంటే అన్నం పెడదాం బొమ్మలు కొంచెంసేపు నిద్రమత్తు వదిలేదాకా బొమ్మలు పెట్టి తర్వాత అన్నం పెడదాం అనుకున్నాం అత్తయ్య నేను అని చెప్పేసి ఇంకా బొమ్మలు అయితే పెట్టేసాం అనమాట. అవి చూస్తూ ఉన్నాడు. ఇంకా నిద్రమత్తు వదిలిన తర్వాత బలవంతంగా కూర్చోబెట్టి అన్నం అయితే పెట్టేసాం అత్తయ్య నేను. పప్పే కదా పర్వాలేదు తోసేయచ్చు. ఒకరు పట్టుకొని ఇంకొకరు పెట్టాలన్నమాట మా చిన్నోడికి అన్నం అయితే. ఇంకా అన్నం అయితే పెట్టేసాం కదా, ఆడుకుంటున్నాడు. ఆడితో కొంచెం సేపు ఆడలేదంటే నాకు చుక్కలు కనిపిస్తాయి అనమాట. అందుకని చెప్పేసి మంచం మీద ఆడుతున్నాడు. పడిపోతాడేమో అని భయం కూడా, చివరికి వెళ్ళిపోతూ ఉంటాడు. లేదంటే పరిగెట్టుకుంటూ సడన్గా చివరికి వచ్చేస్తూ ఉంటాడు. కూర్చొని దిగిరా మంచం అని అంటే అలా దిగడు అనమాట. ఒక్కొక్కసారి బాగానే దిగుతాడు, ఒక్కోసారి మాత్రం కింద దూకేయడానికి చూస్తాడు అనమాట. పెద్దోళ్ళు దిగుతానంటాడు. ఇంక నన్ను పడుకొని ఇవ్వా అంటే పడుకొని అడ్డంగా పొరుగుతున్నాడు. పాపం మా అత్తయ్య పడుకున్నారు. వాళ్ళ డాడీ వచ్చారని చెప్పేసి చేపట్టుకొని లాక్కొచ్చేసాడు. పడుకున్న అత్తని లెగ్గొట్టి మరి తీసుకొని వచ్చేసాడు. నా అమ్మ అనుకుంటూ లెగ్గొట్టుకొని. ఇంకా నేను ఉన్నాను కదరా, నేను తీసుకెళ్తాను కదరా అంటే వద్దంట. ఇంక వాళ్ళ డాడీ వచ్చాడంటే బండి మీద ఒక రౌండ్ వేయాల్సిందే, అందుకని రౌండ్ వేయడానికి తీసుకెళ్తున్నాడు అనమాట వాళ్ళ నాన్న అయితే. మా అత్తని కూడా అసలు పడుకోనివ్వడు ఎక్కువసేపు. మధ్యాహ్నం మాటలో ఆడ మూడు బాగుంటే పర్వాలేదు, లేదంటే ఎక్కి తొక్కుతూ ఉంటాడు, లేదంటే మీదకి వెళ్ళి కూర్చుంటాడు, ఉయ్యాలు అంటాడు. అదేంటో అర్థం కాదు మా చిన్నడు అలవాట్లు. ఇంక ఇక్కడికి వచ్చేసరికి నేను ఆల్రెడీ పొద్దున్న కొమ్ము శనగలు అయితే నానబెట్టాను పానీపూరి చేద్దామని చెప్పేసి. సో అవైతే కొమ్ము శనగలు ఇంకా బంగాళదుంపలు వేసేసి కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను అనమాట పానీపూరికి. చాట్కి నేను ఎక్కువ బఠానీ అయితే బఠానీతో చేస్తాను పానీపూరి. ఎప్పుడు వండాలనుకున్నా బఠానీతో చేస్తాను అనమాట. కాకపోతే ఈసారి బఠానీ ఉన్నాయనుకున్నాను, ఇంట్లో లేవు. కానీ మా చిన్నోడు ఎప్పటి నుంచో పానీపూరి అడుగుతున్నాడు, ఈదిలో వస్తుంటే కొనమని అడుగుతున్నాడు. ఏదో చెప్పి కొనకుండా చేసాం కానీ పాపం అడుగుతున్నాడు కదా అని చెప్పేసి ఇంకా కొమ్ము శనగలతో అయితే వండేస్తున్నాను అనమాట. వాడికి ఉప్మా చేసి ఇచ్చేసాను అనమాట ఈవినింగ్. అదైతే తినిపిస్తున్నారు మా అత్తయ్య గారు. ఫస్ట్ అయితే మూకుట్లన్నీ కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర కరివేపాకు వేసి, మనం ఆల్రెడీ ఇందాక కొమ్ము శనగలు బంగాళదుంపలు ఉడకబెట్టేస్తాం కదా, స్మాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో వేసేయాలి. చిన్న మిస్టేక్ జరిగింది, ఎందుకంటే ఉల్లిపాయల్లోనే కారం సాల్ట్ మసాలా వేసి అవి ఫ్రై అయిన తర్వాత నేను అప్పుడు పప్పు వేస్తాను అనమాట. నేను చిన్న మిస్టేక్ అనమాట, మర్చిపోయి దీంట్లో వేసేసాను ముందే. ఎందుకంటే మా చిన్నోడు కింద నుంచి స్టాండ్లో ఆగుతూ ఉన్నాడు, అటు చూస్తూ ఇది మాడిపోతుందేమో అని చెప్పి ఇది పప్పు వేస్తాను అనమాట. అయినా పర్వాలేదండి, బాగానే ఉంది. అండ్ దీంట్లోని కొంచెం చాట్ మసాలా అండ్ గరం మసాలా లైట్గా వేసాను అనమాట. కారం పసుపు అండ్ కొంచెం మిరియాల పొడి అయితే వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బయట తినే ఫుడ్ కన్నా ఇంట్లోనే బెటర్ కదా పానీపూరి చేసుకోవడం. నేను ఆల్రెడీ ముందే కొత్తిమీర ఇంకా పుదీనా ఒక పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టేసాను అనమాట, ఎందుకంటే వాటర్ రసం కోసం. సో అవైతే పక్కన పెట్టేసాను మిక్సీ చేసి. టీ తాగే టైం అనమాట. మా చిన్నోడి టీ తాగుతున్నాం నువ్వు తాగుతావా అని అడుగుతుంటే, అంటే వాడి టీ ఇవ్వను పాలిస్తాను గ్లాస్తోని, వద్దంట. చిన్న ఫోన్ వచ్చుకొని దాంతో ఆడుతూ ఉన్నాడు. ఈ మధ్య ఒకటి దొరికింది వీడికి, దాన్ని నోట్లో పెట్టుకొని చికెన్ ముక్క నవ్వులేస్తూ ఉన్నాడు అనమాట. ఒకసారి ఆల్రెడీ ఒక ఫోన్ పోగొట్టాడు, అలాగే ఇది ఇప్పుడు దొరికింది. 2 రోజుల నుంచి ఆడుతున్నాడు దాంతో. ఇంతకు ముందు దాకా లేదు ఫోన్తో ఆడడం. ఆ బొమ్మ పాకెట్లో పెట్టమంటున్నాడు, అదేమో ఉండదు, మళ్ళీ లోపలికి తోసి పెట్టమంటున్నాడు. ఇంకా మేమిద్దరం తాగేస్తున్నాం, మా బావకి ఇవ్వట్లేదు ఏంటి అనుకుంటున్నారా. మా బావ ఆల్రెడీ మార్నింగ్ 5కి లేచి 5:30 ఆ టైంకి లేచి డ్యూటీకి వెళ్ళి వచ్చారు కదా, అప్పటికే 4:30 అయింది, ఇప్పుడు వచ్చి పడుకోలేదు. అందుకని చెప్పేసి నాకు వల్ల కాదు, నేను నిద్ర వచ్చేస్తున్నాను, పడుకొని తర్వాత అవుతుంది టీ అన్నారనమాట. సరే కదా అని చెప్పేసి అలాగో 6 o'clockకి లేస్తారు కదా వాటర్ పడడానికి, అందుకని ఇంక లేపలేదనమాట. మా చిన్నోడు ఆట మా చిన్నోడిదే, చివరికి వెళ్ళి ఆడతాడు. ఆడేలాగో పడుకోనివ్వడు. మా బావ పడుకుందాం అనుకున్నా వాడు పడుకోనివ్వడు, మీదకి తొక్కుతాడు, లేదంటే వెళ్ళి కొడతా ఉంటాడు అనమాట. అలా ఉంటుంది మా చిన్నోడు. ఆడు మెలకుగుండగా ఎవరిని పడుకోనివ్వడు.
వాళ్ళ డాడీని లేగమన్నాడు ఫస్టు, టీ తాగమని. లేగనన్నారని చెప్పేసి ఇంకా అలా ఆలోచిస్తూ ఉన్నాడనమాట. వీడింత దీర్ఘంగా పడుకొని ఆలోచించాడంటే ఏదో ఒక చిత్రీ పని చేస్తూ ఉంటాడు. అది మేము ఒకటి పెట్టేసుకున్నాం మైండ్‌లోని. ఫస్ట్ ఆలోచిస్తాడు, తర్వాత వచ్చి ఆ అని అరుస్తూ ఉన్నాడనమాట వాళ్ళ డాడీ మీద. చూడండి ఎలా లేపుతాడో, కొట్టి మరీ లేపుతాడు టీ తాగమని చెప్పి. మేము టీ తాగేస్తే వాళ్ళ నాన్నకి ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళ నాన్నని లెగ్గొట్టి తాగమంటున్నాడు అనమాట. మేము అన్నం తిని అలాగే చేస్తాడు. మేము అన్నం తినేసి మా బావ పడుకున్నారు కదా అని చెప్పి మేము తర్వాత లేపుదాంలే అని మేము తింటూ ఉంటాము మా అత్తయ్య నేను. కాకపోతే నాన్నకెట్టవా అన్నట్టు వచ్చి మమ్మల్ని సిర్రుగా అరుస్తాడనమాట. మా మీద వచ్చి అరిసి తర్వాత వాళ్ళ డాడీ లేపుతాడు. అసలు పడుకోనివ్వడు. అలా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుగుతూనే ఉన్నాడు లేచి వరకు కావాలని. లేచి కూర్చుంటే అప్పుడు ప్రశాంతంగా వాళ్ళ డాడీని పట్టించుకోడు. వచ్చేసి వాడు ఆట ఆడితే ఆడతాడు. అత్తినైతే ఎక్కిరిస్తూ ఉన్నాడు అనమాట. అటెప్కెళ్ళి ఊ ఊ ఊ ఊ అని చెప్పేసి అరుస్తూ ఉన్నాడు మా అత్తయ్య గారిని. అందుకని మా అత్తయ్య కూడా ఏట్రా అనేసి అత్తయ్య కూడా అంటున్నారు అనమాట. అలాగ ఆడుతూ ఉన్నాడు మా అత్తయ్యతోని. మా అత్తయ్య అంటే మా చిన్నోడికి చాలా ఇష్టం. ఎందుకంటే మా అత్తయ్యే ఉయ్యాల ఊపాలి, మా అత్తయ్యే కొట్టి తీసుకెళ్ళాలి. ఏమన్నా స్నాక్స్ తెచ్చినా మా అత్తయ్యే ప్యాకెట్ ఓపెన్ చేసి మా ప్లేట్లో వేసి తినిపించాలి. అలా ఉంటుంది మా చిన్నోడితోని. వాడు ఒకటి అనుకున్నాడంటే ఇంకా వాళ్ళే చేయాలి, ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి అన్నట్టు చేపిస్తూ ఉంటాడనమాట. నేను మా కారు కూడా మా బావే నడపాలి. కారు మీద ఆడనే తీసుకెళ్ళాలంటే మా బావే తీసుకెళ్ళాలి. మా అత్తయ్య నేను తీసుకెళ్ళకూడదు మళ్ళీని. అలాగుంటుంది. వాడు ఒకళ్ళ పని చెప్పాడంటే ఆ పని వాళ్ళే చేయాలి, వేరే వాళ్ళు చేయకూడదు. చేస్తే ఒప్పడు అస్సలను. ఇంక టీ తాగేసిన తర్వాత మా అత్తయ్య గారు అయితే పనికి వెళ్ళిపోయారు. 5:30 టైం అయింది. ఇంక మా చిన్నోడు నేను పానీపూరి తయారు చేయడం చూశాడు కదా, ఇవి ఫ్రై చేద్దాం, నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను. మా చిన్నోడు కాలు కింద తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఫోన్ ఒకటి ఉంది, అది ఎక్కడ పడేస్తాడో, మళ్ళీ కింద ఆయిల్ కదా, ఆయిల్తో ఎక్కడ తూలుతుందో అని చెప్పేసి నేను వీడియో షూట్ చేయలేదన్నమాట. ఇంకా పానీపూరిని మా చిన్నోడు చాలా ఇష్టం కదా, గిన్నె తెచ్చుకొని గిన్నెలో వేసుకొని తింటా ఉన్నాడు. అటు తిరిగి ఆల్రెడీ ఇప్పటికే 3 తిన్నావు కదా, ఇంకా చాలా చిన్న అంటే అసలు ఒప్పుకోవట్లే. కింద కూర్చొని అంటున్నాడు. గిన్నె చూపించగానే చూడండి ఎంత హ్యాపీ వచ్చిందో వాడికి. నేను ఎక్కువగా వాడికి అవుట్ సైడ్ ఫుడ్ పెట్టడం కంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టడానికి ఇష్టపడతాను. ఎందుకంటే బయట దాంట్లో మంచివి కాదు కదా. ఎందుకంటే మా ఇదిలో వస్తుంది రోజు పానీపూరి బండి, స్మెల్ వస్తుందన్నమాట. అది ఒకసారి మా చిన్నోడు కొనమంటే అలాగే 2-3 సార్లు కొన్నాం. ఫస్ట్ బాగానే ఉంది, నెక్స్ట్ డే మాత్రం వాసన వస్తుంది అన్నమాట కర్రీ అయితే. అందుకని అప్పటి నుంచి మా చిన్నోడికి మా వీధిలో వచ్చినా బాగాలేదు బూచోడు అని ఏదో ఒకటి చెప్పేసి కవర్ చేస్తాయి, కొనట్లేదు. మా చిన్నోడు ఓకే చెప్తున్నాడు, బాగోలేదమ్మా బూచోడు మంచిది అమ్మతలేదమ్మా అంటే ఏడవట్లేదన్నమాట. ఈ మధ్య బాగానే ఊరుకుంటున్నాడు. దాని బదులు ఏదో ఒకటి ఇచ్చేస్తే చేతికి మాట్లాడుకుంటూ ఊరుకుంటాడు. అందుకని చెప్పేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తున్నాను పానీపూరి అయితే, ఇంట్లోనే తింటాడు కదా అని చెప్పేసి. హెల్దీయే కదా, అన్హెల్దీ ఏం కాదు కదా, పుదీనా కట్ట అన్నీ హెల్దీయే కదా అని చెప్పేసి ఇస్తూ ఉంటాను. ఇక్కడికైతే వాటర్ అయితే రెడీ చేస్తాను. అదే నేను ఇందాక చెప్పాను కదండి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి మిక్సీ పెట్టేసి దాంట్లోని కొంచెం చింతపండు పులుసు వేసి చాట్ మసాలా, సాల్ట్ వేసాను అనమాట. అంతే, సింపుల్, రెడీ అయిపోయింది. ఇక్కడైతే కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తాను. మా అత్తగారి పనికి వెళ్ళిపోయారు. మా బావ ఎప్పుడు లేస్తాడో తెలియదు, ఒక్కొక్కసారి 6:30 అలా లేస్తాడు. ఆయన వచ్చాక అలాగ లేపుతాం కదా అనేసి మేమైతే మా చిన్నోడు ఆగట్లేదు, ఇంకా పెడదామని చెప్పేసి మా చిన్నోడు నేను తినేడానికి అయితే కూర్చున్నాము. ఇంక ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ రెడీ చేసేసాను అనమాట. చూడండి ఎంత బాగుంది కదా, కలర్ఫుల్గా. ఇంట్లోనే సింపుల్గా అయిపోతుంది, నో బడ్జెట్. సో అందుకని మా చిన్నడు వాటర్ కూడా రెడీ చేశాడు అనమాట తాగడానికి. ఏమైనా తినడానికి తీసుకున్నామంటే ఖచ్చితంగా వాటర్ బాటిల్ తీసుకొచ్చి పక్కన కూర్చోంటాడు అనమాట. వాడు తినేది లేదు, చేసేది లేదు, అన్నీ వేసుకుంటాడు. పూరికి కన్నం పెట్టి దాంట్లో కూర, ఇంకా వాటర్, ఉల్లిపాయలు అన్నీ వేసుకుంటాడు. కొంపదీసి అలా తినేస్తున్నాడేమో అని మీరు అనుకోకండి, అన్నీ దాంట్లో వంపేస్తాడు అనమాట. మళ్ళీ అన్నీ వేసుకొని మళ్ళీ దాంట్లో కర్రీలో వంపేస్తాడు అనమాట. వంపేసి ఓన్లీ పూరి మాత్రమే తింటాడు. అలా ఉంటుంది మా చిన్నోడితోని. తినేసినట్టే కనబడతాడు కానీ ఏం తిండు సరిగ్గాను. ఇంక నన్ను తిన్నివ్వా అంటే అంటున్నాడు అనమాట. మా అత్తగారు వచ్చాక మా అత్తగారికి అయితే ఇచ్చాను. మా అత్తగారు కూడా తిన్నారు. మా బావ లేపేసి మా బావను కూడా లేపేసి మరి పెట్టేసాం అనమాట. అలా ఉంటుంది మాతోని. మా చిన్నడు చూడండి ఎలాగ ఎటకారం పడుతున్నాడో, సూపర్ ఉందంట, సూపర్ ఉందని చెప్తున్నాడు.
కళ్ళుతో నీకు సై చేస్తున్నాడు అనమాట. బాగుందా అంటే బాగాలేదని చెప్తున్నాడు. ఫస్ట్ సూపర్ అని చెప్తాడు, తర్వాత ఒక్కొక్కసారి బాగా మూడు బాగోకపోతే బాగాలేదని అర్థంగా బొర్రుతా ఉంటాడు అనమాట. మా అత్తగారు పని నుంచి వచ్చారు కదా, ఇక్కడ ముద్దు పెడతాడంట, ముద్దు పెడతాడని చెప్తున్నాడు మా అత్తగారికి. ఆల్రెడీ నాకు పెట్టేశాడు, తర్వాత మా అత్త దగ్గరికి వెళ్ళి ఇక ముద్దు పెడతాడని చెప్పి ముద్దు పెడుతున్నాడు. అడిగి ముద్దు పెట్టాలనిపిస్తే వెంటనే పెట్టేస్తాడు. ఇంక నా సిమ్ అయితే ఎయిర్టెల్ సిమ్ బాగా నెట్ లాగేస్తుందని చెప్పాను కదా, జియో కింద మార్చేద్దాం అనుకున్నాము నెంబర్ని. అందుకే బయటికి వెళ్దాం అనుకున్నాము. సో బయటికి అయితే తీసుకెళ్ళాం కానీ సిమ్ మారదని చెప్పారు. ఎందుకంటే నా సిమ్ తీసుకొని నెల రోజులు కూడా అవ్వలేదు, 3 months ఆగాలంట జియో కింద మార్చాలంటే. అందుకని చెప్పి వెళ్ళి వచ్చేసాం కూడా ఇంటికి. మా చిన్నోడిని స్నానం చేపించి రెడీ చేసేసాను. నైట్ పడుకునేటప్పుడు వాడికి స్నానం చేపిస్తాను అనమాట. మళ్ళీ మార్నింగ్ అండ్ నైట్ కూడా స్నానం. ఇలా జరిగిందండి మా డైలీ రొటీన్ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, బాయ్.